నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూస్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో మోహన్ లాల్ గారి తుండ్రం అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినాను. చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఈ మూవీ వచ్చేసరికి మీకు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంది. ఇన్ కేస్ వాచ్ చేయకపోతే ఇట్లా వాచ్ చేయండి, కొంచెం బాగానే ఉంటుంది. ఇక్కడ మూవీ యొక్క కాన్సెప్ట్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా నార్మల్గా స్లోగా ఉంటుంది. జర లైఫ్, ఫ్యామిలీ, పిల్లలు, బాధ్యతలు ఉంటే స్టార్టింగ్లో మన మోహన్ లాల్ గారిది ఎట్లా ఉంటుంది లైఫ్ స్ట్రగుల్ అంతా కూడా బాగా నీట్గా చూపిస్తారన్నమాట. నాకు ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే చూపించే విధానం జర స్లో పేస్గానే పోతుంది, బాగా అనిపించింది. సో స్లోగా అంటే మరీ ఇంత డీప్ స్లో కాకుండా ఒక మీడియం నార్మల్గానే పోయింది. క్లోజ్ టు రియల్ లైఫ్ అనమాట. ఆబ్వియస్గా ఫైట్ సీన్స్ పక్క పెడితే మిగతా అవన్నీ కూడా క్లోజ్ టు రియల్ లైఫ్ సిచ్యువేషన్స్, ఎలా స్ట్రగుల్స్ ఉంటే ఒక మంచివి, ఎలా ఇబ్బంది పడతాడు, ఎలా వాళ్ళకి సహాయం కోసం అడుగుతాడనే దాని మీద బాగా కష్టాలు పడ్డప్పుడు బాగా చూపించారు. మీకు సెకండ్ హాఫ్ నుంచి కూడా మూవీలో ట్విస్టులు వస్తుంటాయి. ఎండింగ్కి వచ్చేసరికి వీళ్ళ కొడుకుకి ఏమైంది, ఏంది పరిస్థితి అనే దాని మీద మీకు అసలు ట్విస్ట్ అనేది మీకు ఎండింగ్లో కనిపిస్తుంది అన్నమాట. అది ఏంద్రా ఈ ట్విస్టా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇంత ఆ క్యారెక్టర్కి ఇంత ఈగో ఉంటుందా, ఇంత చేస్తుండా, అంత మంచిగా ఉండే అనే దాని మీద ఎండింగ్ బాగా చూపించారు. నాకు ఈ తుండ్రం మూవీలో ఎండింగ్ చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.75 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ చూస్తే చాలా బాగుంది, వాచబుల్ అనమాట. వల్గర్ సీన్స్ కానీ బోల్డ్ సీన్స్ కానీ లేవు, కొన్ని అక్కడక్కడ కొంచెం బ్లడ్ సీన్స్ లాగా అనిపిస్తాయి, అవి మీరు స్కిప్ చేసుకోవచ్చు. అండ్ వాచబుల్ అంటే చూడండి అనేసి అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను మోహన్ లాల్ గారిది. సరే అన్న ఇంత తక్కువ ఎందుకు ఇచ్చినావు అని అంటే కొన్ని సీన్స్ ఏవైతే ప్రిడిక్టబుల్ ఉంటుంది. అండ్ ఫైనల్ ఒక 1 అవర్ కూడా అనుకుంటా, లైక్ ఒక 45 మినిట్స్ ముందే మనకి అర్థమైపోతుంది అరే ఈడే కదా విలన్ అనేసి. సో ఆ సస్పెన్స్ లాస్ట్ దాకా కూడా పెట్టింటే బాగుండే అనేసి అయితే నేను నాకు అనిపించింది అనమాట. సో అందుకే తక్కువ రేటింగ్ ఇచ్చినవి. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఇది నా ఒపీనియన్ అండ్ నా రివ్యూ బై. నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంత బై, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.